దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము నుండి, నాయందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవదే కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ ఉండగా అనేక మంది ఆ బోధను చూసి ఆశ్చర్యపడుతూ ఉండేవారు. ఆయన మాట్లాడుతుంటే మధుర జలాలు జుంటె తేనె దారల కంటే మధురమైనవిగా ఉండేవి. ప్రియులారా, ఈ మాటలు కొంతమందికి నచ్చక పరిసయ్యులు, శాస్త్రులు అనేక మంది ఆయన వ్యతిరేకిస్తూ ఉండేవారు, ఇబ్బంది పెడుతూ ఉండేవారు, హేళన చేస్తూ ఉండేవారు. నువ్వు మోషే కంటే గొప్పవాడువా, ధర్మశాస్త్రం నీకు తెలుసా అని మానవరీతిగా వారు మాట్లాడుతుండేవారు. కానీ ఆయన మానవ రూపంలో ఉన్న మహాదేవుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన మాట్లాడితే ఎవరు సమాధానము చెప్పలేరు, ఎందుకంటే ఆయన దేవుడు. ప్రియులారా, ఆయన మాట్లాడుతున్న మాటలలో జీవ జలధారలు ఉప్పొంగుతున్నట్లుగా ఉండేవి. నాయందు విశ్వాసం ఉంచేవాడు, ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎవరైతే నాయందు వారు నమ్మిక కలిగి ఉంటారో వారి కడుపులో నుండి జీవ జలధారలు. ఎంత మాధుర్యమైన మాటలండి! కడుపులో నుండి జీవ జలధారలు ఉద్భవిస్తాయి, ప్రవహిస్తాయి, ఉబుకుతూ ఉంటాయని చెబుతూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచటమే. ఆయన పాద సాన్నిధ్యములో జీవితాన్ని సమర్పించుకోవడమే. అటువంటి వారు జీవ జలధారలు అనగా దేవుని బిడ్డలారా, నీటి కాలువల యారను నాటబడిన చెట్టు ఎలాగున ఫలిస్తుందో అలాగూ జీవితం ఫలిస్తుంది. ఎక్కడ ఎండిపోయినట్లు కానీ, ఎక్కడ నెరలు విడిచి నేల ఉన్నట్లు కానీ లేదు. జీవ జలధారులు అంటే ఎన్నడూ కూడా ఆగిపోనవి, నిత్యము ప్రవహించేవి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తానంట. అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా అభివృద్ధిని కలగ చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ ప్రతి నిత్యము కూడా బలపరచబడుతుంది, ఆయన వాక్కుల చేత స్థిరపరచబడుతుంది, ఆయన యొక్క మాట ద్వారా ధైర్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటుంది, ధైర్యముతో నింపబడుతుంది. ప్రియులారా, కారణం జీవ జలధారలు అంత గొప్పవి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఆయా సంఘటనలో జలధారలు ఎత్తైన ప్రదేశం నుంచి పడుతున్నప్పుడు చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందము, ఉల్లాసంగా ఉంటుంది. అదే మనలో నుండి అటువంటి జీవ జలధారలు ప్రవహిస్తే ప్రజలు ఎంతమంది వారి యొక్క జీవితాలు మారిపోతాయి. మన మాట ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన సువార్త ద్వారా మనం ఆయనకు అంటూ కట్టబడి మనం జీవిస్తున్నప్పుడు మన మాటలు అనేక మంది విని రక్షించబడతారు. అటువంటి విశ్వాసం, నమ్మకం కలిగి బ్రతుకుదామా? ఎంతసేపు లోకమును గురించి, లోకములో ఉన్న వాటిని గురించి, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డం ఇవి పరలోకానికి తీసుకుని వెళ్తాయా? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిసర కొరకు త్యాగమైన విశ్వాసం కలిగి బ్రతికే బిడ్డగా నువ్వు మారకపోతే ఆ జలధారలు ఎలా దొరుకుతాయండి? వాటిని పొందుకుందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప చేత ఈరోజు నీ యందు విశ్వాసము ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో మాకు బోధించా. కడుపులో నుండి జీవ జలధారలు నదుల వలె ప్రవహిస్తాయని మీరు మాట్లాడుతూ వచ్చున్నారు. అవును ప్రభా, నదిలో నీరు అందరూ తాగుతారు. నదిలో నీరు అనేక జీవరాశులు నాయన జీవిస్తూ ఉంటాయి. నదిలో నాయన చుట్టుప్రక్కల అనేక చెట్లు నాయన బ్రతికి ఫలాలు ఇస్తూ ఉంటాయి. అటువంటి జీవితం మేము కలిగి ఉండేటకు కృపా సహాయము దయచేయమని, ఎంతమంది అయితే బాధలు, కష్టాలు ఉన్నారు వారికి సహాయం పంపించమని
ఇది ನಮ್ಮ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.